సో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ షినియోల్ డైరెక్షన్ చేశారు. మరి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు ఈ సినిమా ప్రాసెస్ అసలు ఎందుకు ఇంత టైం తీసుకొని ప్రాణం పెట్టి చేశామని చాలా ఈవెంట్లలో శేష్ చెప్పాడు. మరి ఆ విశేషాలు ఇప్పుడు తన్నోడి ద్వారా విందాం. నమస్తే. నమస్తే సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ట్రైలర్ చాలా బాగుంది, బాగా కట్ చేశావు. అంటే ఈ డైరెక్టర్ కాబట్టి నీ హ్యాండ్ కూడా ఉందనుకుంటున్నాను నేను. అంటే సబ్జెక్టు చెప్పకుండా విప్పి చెప్పకుండా నాకు ఎంఎస్ నారాయణ గారి డైలాగ్ గుర్తు. నా మాట నేను మాడిపోయిన మసాలా దోశ తింటూ ఉంటే జ్యోతిలక్ష్మిలో ఏంటి అసలు అంటే ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి కదా. జనరల్గా ఏ సినిమాకైనా ట్రైలర్ అనేది ఆయువు పట్టు. సో ఏ మైండ్ సెట్తో రావాలి ఆడియన్ అనేది మీరు జనరల్గా మీరు చెప్పాలా ట్రైలర్లో. కానీ ఈ ట్రైలర్లో అసలు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యి రావాలనేది, అంటే అందరూ ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ రావాలన్న తాపత్రయం కనిపించింది. ఏంటి అంటే నేను యాక్చువల్ నా మైండ్లో చాలా క్లియర్గా చెప్పాం అనుకున్నాను. విచ్ ఈజ్ ఒక లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ ఎప్పుడో బద్దలైపోయింది. అండ్ దానివల్ల వచ్చే రీపర్కషన్స్, ఒక వీళ్ళలో కోపం, ఫ్యూరీ, తనలో బాధ, కానీ తన అవసరం ఏంటి, ఇలాంటి సందర్భంలో ఏం జరగబోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళిద్దరు కాకుండా ఈ పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు. అనురాగ్ కశ్యప్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అతుల్ కుల్కర్ణి గారు, సునీల్ గారు. వాట్ ఆర్ ఆల్ దీస్ పీపుల్ డూయింగ్ ఇన్ ద ఫిల్మ్? అండ్ ఈ దొంగతనాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓకే, అదైతే నాకు కొంచెం ఇండైరెక్ట్గా అర్థమైంది. అంటే పాపకి ఏదో ఒక నీడ్ అవసరమై మీరు ఆ పనికి పూనుకున్నారేమో అనిపించింది నాకైతే. వెల్, మీరు అలానే మీరు ఇలానే అనుకుంటూ ఉండాలని మా తాపత్రయం. బట్ మీరు ఏమైనా ఆడియన్స్కి వేరే విధంగా షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదనుకోండి. అంటే ఒక్కటండి, నేను వన్ థింగ్ ఐ డూ వాంట్ టు సే ఈజ్, ఈ ట్రైలర్ కన్నా కూడా బహుశా చేసిన పాస్ట్ ఫిలిమ్స్ వలన ప్రతి సినిమా నేను ట్విస్టే ఇస్తాను అన్నది ఒకటి ఉంటుంది కదా. ఈసారి మేము ఫీలింగ్స్ ఇవ్వడానికి ట్రై చేసాం. ఓకే, ఫీలింగ్స్లో చిన్న సర్ప్రైజెస్, బ్యూటిఫుల్ సర్ప్రైజెస్ ఉన్నాయి. కానీ ఒక మైండ్ తోటి గేమ్ ఆడటం వేరు, మనసుతోటి చెప్పే మాట వేరు, రెండు ఒకటి కాదు. సో ఇది మనసుతో, ఈ డెకాయిడ్ అనే సినిమా మనసుతో చెప్పాలనుకున్న మాట. ఓకే, 24 ఏప్రిల్ 5th మీ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది. అంటే ఎగ్జాక్ట్గా 2 years అవుతుంది తెలుగు. 2nd April. No, 5th April. What is he saying? No, he said it's been 2 years since family. Yeah, today. ఈ రోజు. సో ఎగ్జాక్ట్గా 2 years అవుతుంది తెలుగు ఆడియన్స్కి ముందుకు వచ్చి. Yeah. సో మళ్ళీ ఇప్పుడు 10వ తారీఖు, అంటే ఆల్మోస్ట్ 2 years తర్వాత మళ్ళీ ఆడియన్స్ ముందుకు వస్తున్నాం. అసలు ఏంటి, Why 2 years? వై సో మచ్ Come to the Telugu audience who loves you again. Because the wait is worth. Because? The wait is worth. ఓకే, హౌ ఈస్ ద వెయిటింగ్? How is the? వెయిటింగ్ అనేది ఎలా అనిపిస్తుంది? Beautiful. Best it is. Waiting gives you patience, makes you stronger, allows you to work on your craft, and you become a better human. సో జూలియట్, Yes. ఇందులో మీ క్యారెక్టర్ పేరు. సో ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? What would you say? What you say about Saraswati this and character? Juliet? Oh, blessed to have a role like Saraswati, because the emotions, the journey for me as an actor, I have witnessed for the first time on screen, and I hope and I pray that the audience also love it.